కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పార్లమెంటు ఎన్నికల ప్రచారం వేడి అప్పుడే ప్రారంభమైంది. మల్కజ్గిరి పరిధిలోని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ స్థానిక నాయకులతో కలిసి ఉదయం వాకర్స్తో మాటామంతి నిర్వహించారు. బండారి లేఅవుట్, శ్రీరాములు కుంట పార్క్, శ్రీనివాస్ కాలనీ తదితర ప్రాంతాలతో పాటు పలు కాలనీల్లో సీనియర్ సిటిజన్స్ కాలనీ వాసులతో చర్చించారు. పాలకులు సరిగ్గా లేకపోతే 300 రూపాయల కిలో గోధుమపిండి కొనుక్కోవడానికి చర్చ చూస్తుంటే బాగా అనిపిస్తుంది. ఇవాళ పాకిస్తాన్లో ఉన్న బలిచిస్తాన్ ప్రజలు పాపం మరి ఇలా ఏమంటారు, మేము భారత్లో ఉంటే బాగుండు అంటున్నారు. ఇలా బలిచిస్తాన్లో ఉన్న ప్రజలు మేము చచ్చిపోతున్నాం, మేము పేదరికంలో మగ్గిపోతున్నాం, ఈ దుస్థితి ఎందుకుంది, మేము కూడా భారత్లో ఉంటే బాగుండాలంటే పరిస్థితి వచ్చింది. అంటే భారతదేశం ఇవాళ గంత గొప్ప స్థాయికి ఎదిగింది. ఇవాళ ఎక్కడ బాంబ్ బ్లాస్ట్లే ఉంటుంది, ఇక్కడ కూర్చున్నాం మనం, టక్కన బాంబు వెళ్తుంది. నేను శత్రువు కాదు, ఆ బాంబు పెట్టడానికి బుల్లెట్లు కురిపించడం నేను శత్రువు కాదు. అనామకులు, అమాయకులు, అభాగ్యులు ఇవాళ మనం లుంబిని పార్క్ దగ్గర చూసాం. లుంబిని పార్క్ దగ్గర బాంబులు పేలితే ఎవరు చచ్చిపోయింది, గోకుల్ చాటు దగ్గర బాంబులు పేలితే ఎవరు చచ్చిపోయింది. దానికి కులం ఉండదు, దానికి ఒక మతము ఉండదు. అమాయకులు పిల్లలు, మనం ఏదో పిల్లలతో కలిసిపోతాం, గోకుల్ చాటు దగ్గర పోయి ఇంత గప్చుపు తినడానికి పోతాం, ఏదైనా తినడానికి పోతాం, ఇలా సాయిబాబా మందిరానికి పోతాం, మనం పూజ చేసుకోవడానికి పోతాం, మక్కా మసీదుకి పోతాం, పూజ